లండన్లోని బేకరీ స్ట్రీట్ 221బిలో సాయంకాలం మసక చీకటి అలుముకుంది. డాక్టర్ వాట్సన్ తన డైరీలో ఏదో రాసుకుంటూ ఉండగా షెర్లాక్ హోమ్స్ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. అతని కళ్ళు గదిలో ఎక్కడో ఒక అదృశ్య బిందువుపై కేంద్రీకృతమై ఉన్నాయి. వాట్సన్, హోమ్స్ గొంతులో ఏదో తెలియని విసుగు. ఈ లండన్ నగరంలో నాకు ఇంకో ఆసక్తికరమైన కేసు దొరకదేమో అనిపిస్తోంది. నా మెదడు పదును తగ్గిపోతుందేమో అని భయం. అంతలోనే కింద హడావిడి శబ్దం వినిపించింది. ఎవరో మెట్లపైకి పరిగెడుతున్నట్లు. యువశాస్త్రవేత్త విక్రమ్ ఆ గదిలోకి వచ్చాడు. అతని ముఖం పాలిపోయి ఉంది. శ్వాస వేగంగా ఆడుతోంది. అతని కంగారు చూస్తేనే ఏదో జరిగిందని అర్థమవుతోంది. మిస్టర్ హోమ్స్, అతను తడబడుతూ ఉన్నాడు. నా విల్లు, నా మాయాజాలపు విల్లు కనిపించడం లేదు. వాట్సన్ ఆశ్చర్యపోయాడు. మాయాజాలపు విల్లా? అదెలా ఉంటుంది? అవును, విక్రమ్ వివరించాడు. నా పూర్వీకుల నుంచి సంక్రమించిన విల్లు అది. కేవలం పాత వస్తువు కాదు. దానితో నేను క్వాంటం ఫిజిక్స్ పై కొన్ని వింత ప్రయోగాలు చేస్తున్నాను. అది చాలా విలువైనది. నా పరిశోధనకు కీలకం. హోమ్స్ విక్రమ్ ను నిశితంగా పరిశీలించాడు. ఒక శిల్పి ఒక రాయిని చూసినట్లు. హోమ్స్ విక్రమ్ కదలికలు, అతని దుస్తులు, శరీరంపై ఉన్న చిన్న చిన్న గుర్తులను క్షుణ్ణంగా గమనించాడు. మీరు రాత్రి భోజనం తినలేదని మీ వేలి గోళ్లపై ఉన్న బంకమన్ను చెబుతోంది. మీరు మీ ల్యాబ్లో రాత్రి గడిపినట్లుంది. అదీ కాకుండా మీ బూట్లకి అంటిన ఆ మట్టి, అది లండన్ టవర్ పక్కన ఉండే మట్టి రకం. దానిలోని ఖనిజాల కూర్పు నాకు స్పష్టంగా కనిపిస్తోంది. విక్రమ్ ఆశ్చర్యంతో చూశాడు. అవును, నేను రాత్రి ల్యాబ్లో ఉన్నాను. అది నిజం. కానీ లండన్ టవర్కి వెళ్ళలేదు మిస్టర్ హోమ్స్. అటువైపు అస్సలు వెళ్ళలేదు. కానీ ఆ మట్టి అక్కడిదే. ఇది ఆ మట్టిలోని ఖనిజాల కూర్పు ద్వారా నాకు తెలుస్తుంది. హోమ్స్ ప్రశాంతంగా, తన వాదనలో ఎటువంటి సందేహం లేకుండా అన్నాడు. మీరు నిద్ర లేవగానే టవర్కు సమీపంలో ఉన్న ఒక కాఫీ షాప్కి వెళ్ళి ఉంటారు. చాలా మందికి ఉదయం కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ మట్టి మీకు అంటి ఉండవచ్చు. ఇప్పుడు చెప్పండి, మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా అనుమానాస్పదంగా చూశారా? విక్రమ్ ఆలోచనలో పడ్డాడు. అతని ముఖంలో ఏదో గుర్తుకు వచ్చినట్టు కనిపించింది. ఒక వ్యక్తి. అతను చాలా వింతగా ఉన్నాడు. అతని చేతిలో ఒక పక్షి గూడు కూడా ఉంది. చాలా విచిత్రంగా చూశాడు నన్ను. పక్షి గూడా? వాట్సన్ ఆశ్చర్యపోయాడు. అదేంటి? హోమ్స్ కళ్ళు మెరిశాయి. అతని మొహంలో ఒక పజిల్ పరిష్కారానికి చేరువైన సంతృప్తి. వాట్సన్, రెడీ అవ్వండి, మనం లండన్ టవర్ కి వెళ్దాం. లండన్ టవర్ కు చేరుకోగానే హోమ్స్ తన కళ్ళతో పరిసరాలను జల్లెడపట్టాడు. వాట్సన్, ఈ మట్టి వాసనను గమనించండి. ఇది రాత్రిపూట్ల వర్షం పడిన తర్వాత వచ్చే మామూలు మట్టి వాసన కాదు. ఇది పక్షులు తమ గూళ్లను నిర్మించడానికి ఉపయోగించే ప్రత్యేకమైన మట్టి వాసన. ఆ వ్యక్తి పక్షి గూడుతో ఉన్నాడని విక్రమ్ చెప్పాడు కదా. వాళ్ళు టవర్లోకి ప్రవేశించారు. హోమ్స్ అక్కడి గార్డును కొన్ని ప్రశ్నలు అడిగాడు, ఒక సాక్షిని విచారించినట్లు. హోమ్స్ గార్డుని నిశితంగా గమనించాడు. గార్డు టవర్లోని ఒక వింత వ్యక్తి గురించి చెప్పాడు. ఒకడు ఇక్కడ గత రాత్రి నుంచి తిరుగుతున్నాడు. అతని బట్టలు పాతబడి ఉన్నాయి. అతని చేతిలో ఒక పక్షి గూడు కూడా ఉంది. టవర్లోని గ్రంథాలయంలోకి వెళ్ళాడని నాకు తెలుసు. హోమ్స్ మరియు వాట్సన్ గ్రంథాలయానికి చేరుకున్నారు. గ్రంథాలయంలో ఉన్న లైబ్రేరియన్ రామ్ నిశ్శబ్దంగా పుస్తకాలను సర్దుతున్నాడు. హోమ్స్ అతని ముఖాన్ని పరిశీలించాడు. రామ్ కళ్ళ కింద నల్లటి వలయాలు నిద్రలేమిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మిస్టర్ రామ్, మీ కళ్ళ కింద నిద్ర లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. మీరు రాత్రంతా ఇక్కడే ఉన్నట్లున్నారు. అది కాకుండా మీ చేతులకున్న ఇంకు మరకలు, అవి సాధారణంగా పాత పుస్తకాలను తరచుగా చూసేవారికి ఉండేవి కావు. అవి చాలా ప్రత్యేకమైన ఇంకు మరకలు. ఏదైనా పాత పత్రాన్ని పరిశోధించేటప్పుడు లేదా మర్మమైన చిహ్నాలను అధ్యయనం చేసేటప్పుడు ఇటువంటి ఇంకు మరకలు అంటుకుంటాయి. మీరు నిన్న రాత్రి ఇక్కడే ఉన్నట్లున్నారు. మీరు మరేదైనా వింత వ్యక్తిని చూశారా? రామ్ ఆశ్చర్యపోతాడు. అతని పరిశీలన శక్తికి రామ్ నోరెళ్లబెట్టాడు. నిన్న రాత్రి? అవును, ఒక వ్యక్తి. అతను పక్షిగూడు పట్టుకొని ఉన్నాడు. టవర్లోని అత్యంత పాత పుస్తకాలను, ముఖ్యంగా జ్యోతిష్యం గురించి ఉన్న వాటిని వెతికాడు. ఆ తర్వాత అతను ఈ గ్రంథాలయం పక్కన ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియంకి వెళ్ళాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియంలోకి అడుగుపెట్టగానే హోమ్స్ కళ్ళు చుట్టూ పరిగెత్తాయి. పురాతన వస్తువులను పరిశీలిస్తూ ముందుకు సాగాడు. ఒక పాత గోడ గడియారం వద్ద ఒక్క క్షణం ఆగి దాన్ని నిశితంగా పరిశీలించాడు. వాట్సన్, ఈ గడియారం వెనుక పేరుకుపోయిన ధూళిని చూడండి. అది గత 3 రోజులుగా ఏమాత్రం కదపబడలేదు. కానీ గడియారం మాత్రం ఖచ్చితమైన సమయాన్ని చూపిస్తోంది. అంటే ఎవరో దీన్ని ఇటీవలే చూసి ఉంటారు, లేదా కనీసం దీని సమయాన్ని సరిచేసి ఉంటారు. సరిగ్గా అప్పుడే మ్యూజియం క్యూరేటర్ శ్రీనివాస్ అటుగా వచ్చాడు. ఇక్కడికి వచ్చే వాళ్ళలో ఎవరినైనా వింత మనిషిని చూశావా అని షెర్లాక్ హోమ్స్ శ్రీనివాస్ ని అడిగాడు. శ్రీనివాస్ ఆలోచనలో పడ్డాడు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను మిస్టర్ హోమ్స్. మా మ్యూజియంలోని అక్వేరియంలో ప్రత్యేకమైన చేపలను తరచుగా చూడడానికి ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు. అతను ఎప్పుడూ తన వెంట ఒక చిన్న లోహపు పెట్టెను తీసుకువస్తాడు. అతను నిన్న రాత్రి కూడా ఇక్కడే కనిపించాడు. అక్వేరియం వద్దే ఉన్నాడు. ఆ సమాచారం వినగానే హోమ్స్ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. అతని ముఖంపై ఒక కొత్త క్లూ దొరికిన తృప్తి కనిపించింది. అదే క్లూ వాట్సన్. ఆలస్యం చేయకుండా మనం అక్వేరియం వద్దకు వెళ్దాం, ఉత్సాహంగా అన్నాడు హోమ్స్. అక్వేరియంలో అడుగు పెట్టగానే వాళ్ళు అద్దాల పంజరంలో ఉన్న ఒక అరుదైన చేపను చూశారు. ఆ చేప దాని చుట్టూ తిరుగుతున్న చిన్న చిన్న చేపలను తినేస్తోంది. ఒక వేటగాడు తన ఆహారాన్ని వేటాడినట్లు. అప్పుడే ఒక వ్యక్తి అతని చేతిలో లోహపు పెట్టెతో అక్వేరియం వద్ద నిలబడి ఉన్నాడు. అతని పక్షి గూడుతో ఉన్న వ్యక్తి కాదు. ఇతను ఒక సంపన్న వ్యాపారవేత్త, రాజేష్. హోమ్స్ అతన్ని పరిశీలించాడు. అతని కళ్ళు రాజేష్ వేసుకున్న సూటు, అతని చర్మం, బూట్లు అన్నింటినీ స్కాన్ చేశాయి. మిస్టర్ రాజేష్, మీ చర్మంపై ఉన్న పసుపు మరకలు మీరు ఇటీవలే ఒక
కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసి ఉంటారని సూచిస్తున్నాయి. అదీ కాకుండా మీ బూట్లకు అంటిన ఈ ప్రత్యేకమైన ఆకుపచ్చ నాచు ఇది లండన్లోని వేర్ హౌస్ల వద్ద మాత్రమే ఉంటుంది. మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీ వ్యాపారం మ్యూజియంలో చేపలను చూడటం కాదని నాకు తెలుసు. రాజేష్ నవ్వాడు. అతని నవ్వులో కంగారు స్పష్టంగా కనిపించింది. నేను నా పెంపుడు చేపను చూడటానికి వచ్చాను. కానీ మీ ఈ లోహపు పెట్టెలో ఏముంది? హోమ్స్ నిక్కచ్చిగా అడిగాడు. రాజేష్ తడబడ్డాడు. అతని చేతులు వణకడం మొదలుపెట్టాయి. ఇది నా వ్యక్తిగత వస్తువులు. హోమ్స్ అతని వద్దకు వెళ్లి అతని చేతిలో ఉన్న పెట్టెను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా లాక్కున్నాడు. పెట్టె తెరిచి చూడగా అందులో విక్రమ్ మాయాజాలపు విల్లు ఉంది. రాజేష్ ముఖం పాలిపోయింది. వాట్సన్ ఆశ్చర్యపోయాడు. కానీ పక్షిగూడుతో ఉన్న వ్యక్తి? అతను రాజేష్ కి సహకారి వాట్సన్. హోమ్స్ వివరించాడు. అతని గొంతులో విజయం స్పష్టంగా కనిపించింది. రాజేష్ విక్రమ్ యొక్క విల్లును దొంగలించాడు. అయితే విక్రమ్ కు అనుమానం రాకుండా వేరే వ్యక్తిని పంపి ఆ పక్షిగూడుతో విక్రమ్ దృష్టిని మళ్లించి విల్లును దొంగలించాడు. రాజేష్ తన కెమికల్ ఫ్యాక్టరీలో విల్లును ఉపయోగించి ఏదో పెద్ద ప్రయోగానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆ పక్షిగూడు క్లూ మనల్ని లండన్ టవర్ వరకు తీసుకెళ్లింది. అక్కడి నుంచి గ్రంథాలయానికి, ఆపై మ్యూజియంకు, మళ్ళీ అక్వేరియంకు. ఎందుకంటే రాజేష్ ఈ ప్రదేశాలను తరచుగా సందర్శిస్తాడు. అతని దినచర్యను గమనించి ఆ దొంగతనం ఎక్కడ జరిగిందో, దొంగ ఎవరు అనేది గుర్తించగలిగాను. ప్రతి చిన్న వివరంలోనూ క్లూ ఉంటుంది వాట్సన్. మనం వాటిని సరిగ్గా వినగలగాలి. రాజేష్ పారిపోవడానికి ప్రయత్నించగా హోమ్స్ అతన్ని పట్టుకున్నాడు. పోలీసులు వచ్చి రాజేష్ ను అరెస్ట్ చేశారు. విక్రమ్ తన విల్లును తిరిగి పొందాడు. అతని ముఖంలో ఆనందం వెల్లివిరిసింది.